లీగల్ అసెంబ్లీ కేసులో డిటిన్యూగా ఉన్న వ్యక్తికి సుప్రీంకోర్టు స్వయంగా మినహాయింపు ఉంది. జైల్లో ఉన్న వ్యక్తికి పోటీ చేయటానికి, ఓటు వేయటానికి అర్హత కల్పించారు. ఇది ప్రజాస్వామ్య విజయం నిజంగా. భారతదేశంలో ఏ దేశంలో అయినా ఇటువంటి సంఘటన ఏ దేశ చరిత్రలోనూ అత్యంత అరుదుగా జరుగుతున్న విషయం. ఇది మనం గర్వించాలి. ఇది ప్రజాస్వామ్యం నిజమైన విజయం. ఆయన జైల్లో ఉన్నాడు అనుకోండి, అది వేరే విషయం. కానీ జైల్లో ఉన్న అతని హక్కులు హరించబడవు అని చెప్పి సుప్రీంకోర్టు చెప్పిన విషయాన్ని మీరు ప్రత్యేకంగా మీరు గుర్తుంచుకోవాలి సభా సందర్భంగా. అది మన రాజ్యాంగం గొప్పదనం. అది మన సమున్నత అత్యున్నత న్యాయస్థానాలని స్ఫూర్తిని మనం గౌరవించుకుని దాన్ని ప్రాతిపదికగా వ్యవహరించాలి అని చెప్పేసి నేను మనవి చేస్తా ఉన్నా. నేను గతంలో స్టేట్ ఎలక్షన్ కమిషనర్గా పనిచేసినప్పుడు కూడా నేను పూర్తి స్వతంత్ర వైఖరితోనే రాజ్యాంగ ధర్మాన్ని నిర్వర్తించాను తప్పితే నేను ఏ వ్యవస్థకు కానీ అక్కడ ఎన్నికైన వారికి తాబేదారుగా పనిచేయడానికి నేను ఒప్పుకోలేదు. రాజీ లేని ధోరణిని నేను ఆ రోజు కూడా నేను వ్యక్తపరిచాను. చాలామంది అనుకున్నారు నేను తగిన మూల్యం కూడా చెల్లించాను, దానివల్ల నేను పదవోచ్యుతుని అయ్యాను అని. తిరిగి నన్ను పదవిలో పెట్టింది తిరిగి సముచిత న్యాయస్థానమే. తిరిగి సుప్రీంకోర్టు ద్వారానే రీఇన్స్టేట్ అయ్యాను. ధర్మ మార్గంలో వెళ్ళే వాళ్ళకి ఎప్పుడూ ధర్మమే అండగా నిలబడుతుంది. మనం దాని గురించి ఎటువంటి సందేహం కానీ, దాని గురించి ఎటువంటి ఆలోచనలు కానీ వేరే ఆలోచనలకి ఆస్కారమే లేదు. ప్రతి ఒక్కరూ రాజ్యాంగ ధర్మాన్ని వ్యవహరించాలి. కానీ ప్రస్తుతంలో జరుగుతున్న పరిస్థితుల్లో ఎట్లా ఉంది అంటే, జవాబుదారీతనం లోపించడం చేత చాలామంది మీద ప్రతి ఒక్కరికి దేశంలో ఉత్పన్నమైన ప్రశ్న ఒకటే. ఇంతకుముందు ఎంతోమంది పొరపాట్లు చేసిన వాళ్ళని మనం ఎందుకు శిక్షించలేకపోతున్నామంటే దానికి బలవత్తరమైన ఆన్సర్ ఒకటే ఉంది. వారు ఎన్నికైన కొత్త ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి, అవును గతంలో వారికి చేశాము, ఇప్పుడు మీకు తాబేదారులుగా మేము వ్యవహరిస్తాము అని వాళ్ళు నిస్సంకోచంగా నిస్సిగ్గుగా చెప్పినందువల్లనే జవాబుదారీతనం రావట్లేదు. జవాబుదారీతనం రావాలంటే ఉన్నత వ్యవస్థల నుంచి కింద వ్యవస్థల వరకు రావాలి. ఎన్నికల కమిషనర్గా పనిచేసిన వారు కానీ, రాజ్యాంగబద్ధమైన పదవుల్లో ఉన్నవారు కానీ, ఉన్నత పదవుల్లో ఉన్నవారు కానీ నిబద్ధతగా రాజ్యాంగం పట్ల విధేయతతో రాజ్యాంగ ధర్మాన్ని నిర్వహించాలి అని అనుకున్నప్పుడు మాత్రమే నిజమైన మార్పు, నిజమైన పారదర్శకత, అది నిజమైన ప్రజాస్వామ్య విజయం వస్తుంది. ఇది ప్రజాస్వామ్య విజయాన్ని మీరు కూడా గుర్తించాల్సింది. ఎవరు కూడా ఆపలేరు. మీరు గతంలో చూసినట్లయితేనే ఆంధ్రప్రదేశ్లో ఇతర రాష్ట్రాల కంటే భిన్నంగా 81% ఓటింగ్ అయింది. ఈ 81% ఓటింగ్ అవడానికి కేవలం మన అధికార యంత్రాంగం మా వల్లనే 81% అయింది అని చెప్పేసి అపోహ, అటువంటి భ్రమలో ఉండద్దు. ప్రజలు మార్పు కోరుకున్నారు. ప్రభుత్వం తప్పు చేస్తున్నప్పుడు స్పందించాలి. మన ప్రభుత్వాన్ని, మన భవిష్యత్తుని మనం రక్షించుకోవాలి అనే ఒక నిబద్ధతతో వచ్చిన ప్రజాస్వామ్య విజయం. అంచేత ప్రజల్లో వచ్చిన భావజాలం, భావ చైతన్యాన్ని అడ్డుకునే ప్రయత్నం చేయకూడదు. మనకి చేత అయితే దానికి దోహదంగా ఉండాలి, మార్పుకి దోహదంగా ఉండాలి, రాజ్యాంగ ధర్మానికి మనం దోహదంగా ఉండాలి. కానీ ఇతరత్ర వాటి పక్క విధేయత కానీ వాటి పక్క ఆపేక్ష కూడా కూడదు అని చెప్పేసి నేను ప్రత్యేకంగా మనవి చేస్తున్నాను. అటువంటి నిబద్ధత కనుక ప్రతి ఒక్క ఉద్యోగిలో, ప్రతి ఒక్కరి వారిలో కూడా కనుక వచ్చినట్లయితే అది నిజంగా మన ప్రధానమంత్రి చెప్పిన కర్మయోగి అనే ఒక సిద్ధాంతం దానివల్ల గెలుపొందుతుంది. కర్మయోగి అంటే మన ధర్మాన్ని మనం ధైర్యంగా చేయటమే, ఫలితాన్ని మనం ఆశించకూడదు. వ్యవస్థ మన మీద వచ్చిన బాధ్యత ఏదైతే ఉంటుందో దాన్ని మనం నిర్వహించాలి. అది కర్మయోగి. ప్రతి ఒక్కళ్ళు కూడా కర్మయోగిగా మారాలి, కర్మయోగిగా వ్యవహరించాలి. ముఖ్యంగా ఎన్నికల సమయంలో ఇతర వాటికి ప్రభావితం కాకుండా కేవలం రాజ్యాంగ ధర్మాన్ని మాత్రమే మనం నిర్వహించినట్లయితే
ఈ వ్యవస్థ విజయం అవుతుంది. చివరికి ఏది ఏమైనప్పటికీ కూడా వ్యవస్థలో చివరి గెలుపు ప్రజలే. ప్రజలంటే ఓటర్సే. ఈ ఓటర్స్లో చైతన్యం అనేది వచ్చింది. ఈ నిత్య చైతన్యం ఇది కొనసాగించాలిగా చూడాల్సిన బాధ్యత, దీనికి సహకారం అందించాల్సిన బాధ్యత ఈ వ్యవస్థలో ఉన్న అందరికీ, మీ అందరి మీద ఉందని చెప్పి మరొకసారి గుర్తు చేస్తూ, తిరిగి గణతంత్ర దినోత్సవ సందర్భంగా మన రాజ్యాంగం ఇంత పటిష్టంగా ఉండి, మన ప్రజాస్వామ్యం ఇంత అద్భుతంగా ఉండి, మన అందరికీ ఒక రక్షణగా, మనకు ఒక రక్షణ కవచంగా ఈ రాజ్యాంగం ఉన్న విషయం మీ అందరి దగ్గర గుర్తు చేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. జై హింద్.